ఆయనకు మాత్రమే ఘనత, ఆయన మాత్రమే స్తుతికి పాత్రుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు, మనం కాదు. తెలుసో లేదో యెషయా గ్రంథంలో మీరు తీకండి 14వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ తేజో నక్షత్రం కనబడుతూ ఉన్నాడు, అనగా లూసిఫర్ కనబడుతున్నాడు, సాతాను కనబడుతూ ఉన్నాడు. సాతాను ఎలా పడిపోయాడు తెలుసా? ఎలా పడ్డాడు? ఆకాశం నుంచి కిందకు పడిపోయాడు. ఎలా పడిపోయాడు తెలుసా? గర్వించాడు. ఏమని? దేవుని పైన స్థానాన్ని కోరుకున్నాడు. ఎక్కడ కోరుకున్నాడంట? దేవుని కన్నా నేను కూడా పైన ఉండాలి. సోదర సోదరి, మనము ఏ పాటు వల్ల? అది ఇక్కడ రాయబడ్డ మాట. హేరోదు కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమప్పాడు తెలుసా? ఆ సింహాసనం మీద న్యాయపీఠం మీద దగ్గర కూర్చొని అబ్బా నన్నే పొగుడుతూ ఉన్నారబ్బా అనుకొని ఘనతలకి నేనే యోగ్యని అనుకున్నాడు. కానీ అప్పటికప్పుడే దేవుణ్ణి మహిమపరిచినందున, ప్రియా సోదర సోదరి, నీవు నేను కూడా మనకు దేవుడు ఇల్లు ఇచ్చాడంటే దేవుని మహిమపరిచాలి. దేవుడు మనకు వాహనం ఇచ్చాడంటే దేవుని మహిమపరచాలి. నీకు సిరి సంపదలు ఇచ్చాడంటే దేవుని మహిమపరచాలి. నీకు బిడ్డలు ఇచ్చాడంటే దేవుని మహిమపరచాలి. నీ వ్యాపారాన్ని దీవించాడంటే దేవుని మహిమపరచాలి. నీ ఉన్న స్థితిలో నీకు ఆరోగ్యం ఉండదంటే దేవుని మహిమపరచాలి. నీ వ్యాపారం బాగుందంటే దేవుని మహిమపరచాలి. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, నీకు ఉద్యోగం ఇచ్చాడంటే, అది గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినా సరే దేవుడు నీకు ఇచ్చాడు అంటే దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. దేవుని మహిమ ఆయనకే చెల్లాలి.